విజయవాడ రాజరాజేశ్వరిపేటలో మంత్రి నారాయణ పర్యటించారు. సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. ఈ ప్రాంతంలో డ్రైనేజ్ సమస్య ఎక్కువగా ఉందని, శానిటేషన్ పనులు ఇవాళ మొదలు కానున్నాయని తెలిపారు. ఇక మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసన్న అందిస్తున్నారు. వరద బాధిత ప్రాంతాల్లో మంత్రి నారాయణ పర్యటన కొనసాగుతుంది. ప్రస్తుతం మంత్రి నారాయణ ఇంటింటికి తిరుగుతూ కూడా ఇక్కడ ప్రధానంగా నీళ్లు లెవెల్స్ ఏ రకంగా ఉన్నాయి, నీళ్లు ఎంతవరకు తగ్గాయి ఏంటి అనే దాని మీద దృష్టి పెడుతున్న పరిస్థితి. శానిటేషన్ మీద కూడా సార్, శానిటేషన్ పరిస్థితి ఏ రకంగా ఉంది ఏంటి అంటే ఇక్కడ యాక్చువల్ గా వాటర్ ఇది చాలా లో లోయింగ్ ఏరియా. రాజరాజేశ్వరి ఓల్డ్ టౌన్, ఇది ఓల్డ్ నగర్. అయితే ఇక్కడ రైల్వే ట్రాక్ పక్కనే ఉంది, చాలా లోయింగ్ ఏరియా. ఇప్పుడు కూడా మనం చూస్తే ఇక్కడ ఎదురుగా 2 అడుగులు నీళ్లు ఉన్నాయి, 2 అడుగులు. ఇప్పుడు ఆ స్కూటర్ ఆల్మోస్ట్ హాఫ్ నిండిపోయింది. అయితే ఇవాళ మార్నింగ్ నుంచే ఇక్కడ తగ్గడం మొదలుపెట్టింది. అందుకని బయట పోయి చర్చిల్లోనూ స్కూళ్ళలో ఉన్నారు వాళ్ళందరూ ఇవాళ మార్నింగ్ వచ్చి ఇక్కడ అన్ని సామాన్లను తీసి కడుక్కొని కొన్ని వచ్చి బయట వేయడం జరుగుతుంది. అందుకనే మున్సిపల్ శాఖ మొత్తం హాఫ్ ఆఫ్ ది ఇక్కడికి మళ్ళీ ఇచ్చాను. యాక్చువల్గా ఇప్పుడే వాళ్ళందరూ చేస్తున్నారు. రాత్రి 9 గంటల లోపల ఈ ఏరియా మొత్తం క్లీన్ చేయాలి. సాయంత్రం రేపట్లో క్లియరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు నైట్ లోపల ఫస్ట్ క్లీన్ చేస్తారండి. ఎక్కడైతే వాటర్ ఉందో ఇదంతా రేపు మధ్యాహ్నానికి పోవచ్చు ఎంచుమే చేస్తున్నాం. వర్షాలు రాకుంటే రేపు మధ్యాహ్నానికి పోతుంది. రేపు మధ్యాహ్నం పోతే రేపు మధ్యాహ్నం ఆ నీళ్లు పోయిన ఏరియా కూడా క్లీన్ చేసి బ్లీచింగ్ చేసి చేయడం జరుగుతుంది. ఈ శానిటేషన్ మీద నారాయణ చెప్తున్న అభిప్రాయం మొత్తానికి ఒకసారి మనం చూస్తే వాటర్ నిజంగానే ఇక్కడ క్లియర్ అవడానికి 2 రోజులు టైం పట్టే అవకాశం ఉంది. వాళ్ళు సాయంత్రానికి క్లీన్ చేస్తామని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ శానిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చూస్తే ఇప్పుడు నేను కంప్లీట్గా డ్రైనేజ్ వాటర్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు వచ్చిన పరిస్థితి. ఒకసారి చూస్తే కొంచెం ముందుకెళ్తే మోకాళ్ళ లోతు మునిగే అవకాశం కూడా ఉంది. ఇది కంప్లీట్ డ్రైనేజ్ వాటర్ మూలాన్ని దీన్ని వెంటనే క్లియర్ చేయడానికి మంత్రులు, అధికారులు అందరూ కూడా సమాయత్తం అయ్యి రెడీగా ఉన్నారని మంత్రి కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో ప్రసన్న, న్యూస్ 360 అమరావతి.